నమస్తే. నిన్న మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లో గుంటూరు జిల్లా రెండవ సమావేశం నిర్వహించడం జరిగింది. మొదటి సమావేశం తెనాలిలో నిర్వహించాము. తెనాలిలో నిర్వహించిన మొదటి సమావేశంలో కొన్ని తీర్మానాల్లో ప్రధానమైనది ప్రతి నెల మొదటి వారంలో 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం చొప్పున 7 సార్లు ఈ కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. దానిలో భాగంగానే మొదటి సమావేశాన్ని తెనాలిలోను, రెండవ సమావేశాన్ని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోను దొంతిరెడ్డి వేమారెడ్డి గారి ఆహ్వానం మేరకు వారి ఆతిథ్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు దీనికి హాజరయ్యారు. చాలా ఘనంగా నిర్వహించామని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే గుంటూరు జిల్లా ఒక విశిష్టత కలిగినటువంటి జిల్లా. ఈ జిల్లా రాష్ట్ర హెడ్ క్వార్టర్కి సంబంధించింది కాబట్టి ఈ బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడిని నాకు అప్పజెప్పారు కాబట్టి దీన్ని చిత్తశుద్ధిగా పట్టుదలతో అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా నడపాలనేటువంటి ఉద్దేశంతో సీరియస్గా ఈ బాధ్యతను నేను స్వీకరించి ముందుకు వెళుతూ ఉన్నాను. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కార్యవర్గాన్ని మొత్తాన్ని కూడా మేము నియమించడం జరిగింది. అనుబంధ విభాగాలు మొత్తం 29 ఉంటే 18 అనుబంధ విభాగాలను పూర్తి చేశాం. ఇంకా 11 అనుబంధ విభాగాలని పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకా రాష్ట్ర కమిటీలో ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, రాష్ట్రానికి సంబంధించినవి కూడా ఈ జిల్లాలో ఇంకా పూర్తి చేయాల్సిన కొరవలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చే సమావేశానికి పూర్తి చేసి ఆ తర్వాత పెద్ద ఎత్తున మళ్ళా సమావేశాన్ని నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ముందు కదులుతూ ఉన్నాం. గత సమావేశంలో జరిగినటువంటి తీర్మానాలు మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ సమావేశంలో కూడా కొన్ని సీరియస్గా తీర్మానాలను మేము చేయటం జరిగింది. దానిలో ప్రధానమైంది గుంటూరు జిల్లాలో మీకు తెలియంది కాదు, మిర్చి యార్డు ఉన్నది. ఆసియాలోనే చాలా పెద్ద మిర్చి యార్డు. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకు సరైనటువంటి ధర లేక అల్లాడిపోతున్నారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మిర్చి యార్డుకు వచ్చి అక్కడ మిర్చి రైతుల్ని పరామర్శించి వెళ్ళిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ప్రభుత్వంలో కొద్ది కదలికి వచ్చినా కూడా ఏదో కాలయాపన చేస్తున్నారు. ఏదో గిట్టుబాటు ధర అంటారు, కేంద్ర ప్రభుత్వం అంటారు, కేంద్ర మంత్రికి లెటర్ రాశానంటారు, కేంద్ర ప్రభుత్వం కొనడానికి ముందుకొచ్చిందంటారు. కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మిర్చి రైతుల యొక్క ఇతిబాధల్ని మొత్తంగా డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, ఆమోదించడం జరిగింది. అదేమిటంటే మిర్చి రైతులకు గిట్టుబాటు ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని మోసం చేసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ మొదటి తీర్మానం. రెండవ తీర్మానం ఏంటంటే ఏదో కేంద్రం వస్తుంది కొంటుంది అనేటువంటి భావన లేకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ రంగంలోకి దింపి తక్షణమే మిర్చిని కొనాలి అని డిమాండ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా దీనిలోకి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు అనేకమైన రైతు ఉత్పత్తులు ఉన్నాయి. కంది, శనగ, జొన్న, మొక్కజొన్న, ప్రత్తి, ఇలా రైతు ఉత్పత్తులన్నీ కూడా ధరలు పడిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాటికి సరైనటువంటి ధరను, గిట్టుబాటు ధరను కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరొక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటుగా ఫీజు రీయింబర్స్మెంట్ విధానం మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంటు ఇవ్వవలసినటువంటి బకాయిలు ఉన్నాయి. కానీ 700 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చి కాలయాపన చేస్తున్నారు. విద్యార్థులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొన్ని కళాశాలలు మూసివేసేటటువంటి పరిస్థితి కూడా దాపురించేటటువంటి పరిస్థితులకు ఈ ప్రభుత్వం నెట్టివేసింది. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ను కొనసాగించాలని, బకాయిలు ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ని ఇమీడియట్గా చెల్లించాలని డిమాండ్ చేస్తూ మరొక తీర్మానాన్ని చేయటం జరిగింది. దానితో పాటు ఈ నెల 12వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా
కలెక్టర్లకి విద్యార్థులు తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పెద్ద ఎత్తున వెళ్ళి కలెక్టర్కి మెమోరాండం సమర్పించాలని నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని 12వ తారీఖున పెద్ద ఎత్తున నిర్వహించేదానికి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు కూడా సహకరించాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఇక మూడో తీర్మానం ఏమిటంటే, మన ప్రాంతంలోనే అత్యధికంగా మిర్చి పండేది, దానితో పాటు మిర్చి క్రయ విక్రయాలు కూడా గుంటూరు మిర్చి యార్డులోనే జరుగుతాయి కాబట్టి మిర్చి బోర్డును కూడా గుంటూరులోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానించడం కూడా జరిగింది. అరెస్టులు, కేసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% వచ్చినా కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక విధంగా నలిపేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికినే దెబ్బతీయాలి అనేటువంటి కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా లోకేష్ గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అనేక మంది మీద కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బెదిరించి పార్టీ నుంచి తప్పించాలనో లేదా పార్టీలో యాక్టివ్గా ఉన్నవారు భయపడి పారిపోవాలనేటువంటి ఉద్దేశంతో వారు ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాలు మనం నిత్యం చూస్తూ ఉన్నాం. అందువలన ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఒక తీర్మానం చేయటమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రాబోయే కాలంలో అరెస్టులకు సిద్ధంగా ఉండాలి అనేటువంటి పిలుపు కూడా ఇవ్వటం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇలా ప్రధానమైనటువంటి తీర్మానాలను సుదీర్ఘంగా చర్చించి ఈ తీర్మానాలు చేయటం జరిగింది. దీనికి ప్రధానంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్ గుంటూరు, కృష్ణా జిల్లాలకు, ఆయన ప్రత్యేకంగా దీనిలో పాల్గొని అందరినీ ఉత్తేజపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని అందరికీ చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దానివల్ల కొంత ఉత్సాహం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా విభాగంలో వచ్చిందని నేను నమ్ముతూ ఉన్నాను. ఒకటైతే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, గుంటూరు జిల్లా అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి జిల్లా. ఈ జిల్లా రాజకీయ చైతన్యం కూడా చాలా పిచ్చుగా ఉన్నటువంటి జిల్లా. చాలా చిత్తశుద్ధిగా ఈ గుంటూరు జిల్లా కార్యవర్గాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నం మీ అందరి సహకారంతో నేను చేస్తున్నాను. మొన్న అంతకుముందు పోయిన నెలలో జరిగినటువంటి మొదటి సమావేశం కానీ, నిన్న తాడేపల్లిలో జరిగినటువంటి 2వ సమావేశం కానీ, ఈ 2 సమావేశాలు చాలా పకడ్బందీగా నిర్వహించేటటువంటి ప్రయత్నం చేశాం. కేవలం కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, సమన్వయకర్తలు మినహా ఎవ్వరిని కూడా హాల్లోకి ప్రవేశించుకోకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసి కేవలం వారు వరకు మాత్రమే సభలో పాల్గొనే విధంగా, అంటే ఒక సీరియస్నెస్, ఈ సమావేశానికి ఒక సీరియస్నెస్ని తీసుకొచ్చి మనం చర్చించే ప్రతి విషయం కూడా చాలా ముఖ్యమైనదనేటువంటి భావన కలిగే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఎవరిని కూడా బయట వచ్చిన ఎంత పెద్ద నాయకుల్ని కూడా రానియకుండా కట్టడి చేసి కేవలం కార్యవర్గ సభ్యులు, శాసనసభ ఉన్నటువంటి సమన్వయకర్తలు, వివిధ విభాగాల అధ్యక్షుల వరకు మాత్రం పరిమితం చేశాం. ఈ పరిమితం చేయటం వల్ల చాలామంది పెద్దలు ఉన్నారు, అంటే కార్యవర్గ సభ్యుల కన్నా కూడా గౌరవించదగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు హాలు బయటనే వారికి ప్రత్యేకంగా కూర్చోబెట్టడం జరిగింది. దాని మీద కొద్దిగా వారు కోపగించుకున్నా దయచేసి అపార్థం చేసుకోవద్దని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క సమావేశం, జిల్లా సమావేశం చాలా సీరియస్గా, చాలా ఘాటైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అనే ఉద్దేశంతో ఆ సీరియస్నెస్ కోసం మేము తీసుకోవటం జరిగింది. సుమారుగా మొత్తం 77 మంది సభ్యులు ఉంటే ఆహ్వానితులు, దానిలో ఒక 8 మంది రాలేదు. వారు ఎందుకు రాలేదో కూడా వివరాలు తెలుసుకున్నాం. ఎవరైనా ఇంకా వివరాలు తెలుసుకోకపోతే నేనే ఫోన్ చేసి మీరు తప్పనిసరిగా నెక్స్ట్ సమావేశానికి రావాలనేటువంటి భావనతో కూడా వారికి చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా సమావేశం చాలా సీరియస్గా సమస్యల పట్ల డిస్కషన్ చేసేటటువంటి ఒక వేదికగా తయారు కావాలనేది నా ఉద్దేశం. నెక్స్ట్ మళ్ళా ఎక్కడ ఈ సమావేశాన్ని నిర్వహిస్తామో త్వరలో తెలియపరుస్తాం. దాన్ని కూడా చాలా సీరియస్గా నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తాం. మొన్న జరిగినటువంటి సమావేశానికి వైవి సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నెక్స్ట్ జరగబోయే సమావేశానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడిని ఆహ్వానించి ప్రధాన ఉపన్యాసం చేసే విధంగా
చేయాలనేది నా ఉద్దేశం. నెక్స్ట్ మంత్ మొదటి వారంలో ఈ సమావేశాన్ని ఏ నియోజకవర్గంలో నిర్వహిస్తాము, ఎవరి హోస్టింగ్ చేస్తారు అనే విషయాన్ని కూడా తరువాత నేను కార్యవర్గ సభ్యులకి తెలియపరుస్తానని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనా గుంటూరు జిల్లాకి ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి కార్యవర్గం అని అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో నేను పనిచేస్తున్నాను. ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దల్లో నేను ఒకడిని కాబట్టి కాస్త అవగాహన పెంచుకుని అందరితో కలిసిమెలిసిగా ఉండి ఒక పటిష్టమైన ఆర్గనైజేషన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీని తీర్చిదిద్దాలనేటువంటి తాపత్రయంతో నేను పనిచేస్తున్నాను. మీ అందరూ కూడా దీనికి సహకరించాలని నేను కోరుకుంటున్నాను. కార్యవర్గ సభ్యులందరూ కూడా చాలా సీరియస్గా ఈ మీటింగ్ని తీసుకోండి. మనం అక్కడ మాట్లాడే ప్రతి మాట కూడా చాలా సీరియస్గా ఉండాలి. ప్రతి చర్చ కూడా సీరియస్గా ఉండాలి. ప్రజల సమస్యల పట్ల, రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల, అదేవిధంగా జిల్లా ప్రజల సమస్యల పట్ల కూడా ప్రతిస్పందించే ఒక మంచి వేదికగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి మీ అందరూ కూడా దానికి సహకరించాలని సందర్భంగా మనవి చేస్తూ, మొదటి సమావేశాన్ని నిర్వహించడానికి దోహదం చేసినటువంటి శివకుమార్ గారికి, అదేవిధంగా మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి గారికి రెండవ సమావేశాన్ని నిర్వహించడానికి హోస్ట్ చేసినటువంటి వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. దానితో పాటుగా ఇచ్చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 జిల్లాల కోఆర్డినేటరు, రీజనల్ కోఆర్డినేటరు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఎన్ని పనులున్నా ఈ సమావేశానికి విచ్చేసి మనకు ఒక మంచి సందేశాన్ని అందించినందుకు వారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కమిటీని బలోపేతం